ఇవాళ రేపు కంటెంట్ చాలా పెరిగిపోయింది. అందులో మీకు కూడా ప్రయారిటీస్ న్యాచురల్గానే మారుతూ వస్తాయి. సో అలాంటి వాటిల్లో మమ్మల్ని ప్రయారిటైజ్ చేసినందుకు మీకు జెన్యున్గా థ్యాంక్స్ చెప్పుకున్నాం ఈ వేదిక మీద. అండ్ కమింగ్ టు వాళ్ళిద్దరి మధ్య, సార్ పీజీ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. వాళ్ళిద్దరి మధ్య సినిమా గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా మొట్టమొదట ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమా ఆయన పెట్టుకున్న నమ్మకం, పెట్టుబడిని మించిన నమ్మకం, ఆ నమ్మకంతో ఆయన మాతో ట్రావెల్ చేసిన విధానం. ఒక డైరెక్టర్గా నేను హిట్లు చూశాను, ఫ్లాప్లు చూశాను, కానీ నా జీవితంలో ఇలాంటి ప్రొడ్యూసర్ని మాత్రం చూడటం ఇదే మొదటిసారి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నాకు ఎప్పుడు ఒక కోరిక ఏంటంటే, మొదటి నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సురేష్ బాబుని, అరవింద్ గారిని, వీళ్ళందరినీ చూస్తున్నప్పటి నుంచి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. వాళ్ళలాగే తర్వాత తరంలో కూడా డబ్బున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు రావటం వల్ల ఇండస్ట్రీ మామూలుగా డబ్బున్న వాళ్ళ వల్ల ఒక 3 ఏళ్ళు సినిమాలు తీయగలమేమో, కానీ చదువుకున్న వాళ్ళ వల్ల 30-40 ఏళ్ళు సినిమాలు తీయగలం. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటుండగా లక్కీగా మా మిత్రుడు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో డీన్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ గారు ఆయన పరిచయం చేశారు. అర్జున్ దాస్యన్ గారు ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి అందులో ఒక బిజినెస్ చేస్తూ నాక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని ఆ బిజినెస్ నుంచి ఒక ప్యాషన్ తోటి సినిమాల్లోకి వచ్చారు. సో ఆ ప్యాషనే మమ్మల్ని కలిపింది. సో ఆయన మామూలుగా అయితే ఎవరైనా మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే, చాలామంది ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళే నన్ను దాదాపు ఒక 10-12 ఏళ్ళుగా కథ అడగట్లేదు, నువ్వు ఏ హీరోని తెస్తావని అడుగుతున్నారు. అలాంటిది అర్జున్ గారు ఒక్కళ్ళే నాకు తెలిసి, సార్ మీ దగ్గర ఏదైనా మంచి కథ చెప్పండి అన్నారు. 7-8 కథలు చెప్తే ఈ కథ చాలా కాంటెంపరీగా ఉంది అని ఒప్పుకున్నారు. తిరుపతి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి నా దగ్గర ఎన్ని కథలు ఉన్నాయి అన్నీ విన్న ఏకైక ప్రొడ్యూసర్ ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాకు కూడా అదే ఉత్సాహం. ఎందుకంటే నాకు ఎవరైనా ఇప్పుడు పెద్ద సినిమాలు తీయటానికి భారీ బడ్జెట్లు కావాలి, కానీ చిన్న సినిమాలు తీయటానికి చాలా బ్రెయిన్ కావాలా. ఆ బ్రెయిన్ని నమ్మి డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్కి మంచి హార్ట్ ఉండాలి. ఎందుకంటే ఈజీగా శాలబుల్ ఆప్షన్ తీసుకోకుండా కష్టపడి ట్రావెల్ చేయడానికి ఈ రోజుల్లో ఎవరు అంత సుముఖంగా లేరు. అలాంటి టైంలో ఆయన ఈ ఆఫర్ మాకిచ్చారు. యాక్చువల్లీ ఆయన ఇండస్ట్రీకి మొదటి ప్రొడ్యూసర్గా నేను పరిచయం చేసే క్రెడిట్ నాకు వస్తుంది అనుకున్నాను, కానీ ఈలోపు కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం అన్నీ షాటర్ అయిపోయే ప్లాన్స్ అన్నీ. అందులోనే ఆ గ్యాప్లో ఆయన డియర్ మేఘా అని ఒక సినిమా తీశారు. తర్వాత భాగ్సాలే అని కమింగ్ సినిమా తీస్తున్నారు. ఇంకో 2-3 పెద్ద సినిమాలు ఆయన ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో పెట్టేశారు. బట్ స్టిల్ ఈ సినిమా మీద ఆయన నమ్మకాన్ని, మా అందరి ఎఫర్ట్ తాలూకు వాల్యూని ఆయన కాపాడుతూ ఆహాలో, థ్యాంక్స్ టు బాలబొమ్మల శ్రీనివాస్ గారు, ఆహా కంటెంట్ హెడ్ ఆయన, ఆహాలో దీన్ని స్ట్రీమ్ చేసే అవకాశం రాగానే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన లాస్ట్ ఒక నాకు తెలిసి 2-3 మంత్స్గా చాలా కష్టపడ్డారు. సో అలా అందుకోసం మొట్టమొదట క్రెడిట్ ఈ సినిమాకి నిర్మాత. ఆ నిర్మాత కోసమే ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరి ఆమోదం పొందాలని, మీరందరూ మంచిగా ప్రోత్సహిస్తే సో దట్ పబ్లిక్ ఎక్కువగా దీనికి వ్యూవర్షిప్ వస్తుందని, అందుకని ఇలాంటి నిర్మాతలు ఇంకొక 10-15 సంవత్సరాలు యాక్టివ్గా చాలా సినిమాలు తీసేటట్టు మనం ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం కోసం ఈ సినిమా ఆడాలని మొట్టమొదటి కోరుకుంటాను, మీకోసం కోరుకుంటున్నాను సార్. సో ఆదిత్య గారు అందరూ క్యాస్ట్ అండ్ క్రూని కవర్ చేశారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆదిత్య గారి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆదిత్య గారిని కలిసినప్పుడు ఆయన నన్ను ఒక 3-4 మంత్స్ టెస్ట్ చేశారు. అంటే నేను చేయగలుగుతానా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానా అన్న భయం ఆయనకు ఉండింది. బట్ ఐ థింక్ నేను పాస్ అయ్యాను. సినిమా అయితే తీశాను. రిజల్ట్ ఎలా ఉన్నా అది ఆడియన్స్ చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది, మనం ఏం చేయలేం దానికి. సినిమా అయితే తీసాము, బాగొచ్చిందని అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఇంట్లో చూడగలిగిన సినిమా. ఈ సినిమా ప్రాసెస్లో ఒక 2 సంస్థల గురించి చెప్పాలండి. మొదటిది ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్గా మా ప్రసాద్ ల్యాబ్ మాకు అందించిన సపోర్ట్, వాళ్ళ స్టాఫ్ టీం అందరికీ మా తరఫు నుంచి, మా టీం అందరి తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఆహా, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహా, అండ్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్న మా శ్రీనివాస్ బాలబొమ్మల గారు, అక్విజిషన్ హెడ్ ఆఫ్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
కంటెంట్ బేస్డ్ సినిమాల్ని ఆదరించాలి అంటే దానికి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కావాలి. మొదలు ఆ ప్లాట్ఫామ్ని అందిస్తున్న ఆహా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉండి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేద్దామని ఇంట్రెస్ట్ ఉండి మాకు ఆప్షన్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మీరు సినిమా ఆల్రెడీ చూశారు అంటే క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటో మీకు రేపు ఆహాలో తెలుస్తుంది. 16th డిసెంబర్ శుక్రవారం రోజున అందరు మీ ఇంట్లో కూర్చొని ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో మా సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన రమేష్ ప్రసాద్ గారికి, అలాగే పీజీ విందా గారికి థ్యాంక్ యూ సో మచ్. విందా గారు నాకు యాక్చువల్గా హీస్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఇండస్ట్రీకి ఇనిషియల్గా వచ్చినప్పుడు ఆయనతో చాలా ట్రావెల్ అయ్యాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో మనం మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు వాళ్ళిద్దరి మధ్య, ముందుగా వాళ్ళిద్దరి మధ్య గురించి చెప్పాలంటే నాకు టెక్నికల్గా ఇది సెకండ్ సినిమా అండి. సెకండ్ సినిమా థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చేప్పటికి నేను టెక్నికల్గా నేను చేసిన సెకండ్ సినిమా వాళ్ళిద్దరి మధ్య. సో ఇప్పుడు అది థర్డ్ సినిమా కింద బయటకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ అవుట్. దానికి కారణమైన శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ ఆదిత్య గారు నాకు ముందు కథ చెప్పినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చిందండి. ఎందుకంటే సెకండ్ సినిమా ఆల్మోస్ట్ లైక్ డబుల్ యాక్షన్ చేయాలి. సో చేయగలమా లేదా అన్న చిన్న టెన్షన్ అవుతుంది. కథ అయితే చాలా బాగా నచ్చింది, క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, బట్ చేయగలనా లేదా అనే చిన్న డౌట్ ఉంది అనమాట. బట్ తను నాకు ఎప్పటి నుంచో తెలుసు, బిఫోర్ కమింగ్ టు మూవీస్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. సో తను నాకు ఇచ్చిన కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల ఐ కుడ్ పుల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. అనయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు స్క్రిప్ట్, సత్యనంద్ గారు అలాగే వెంకీ గారు దే డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఎవ్రీ సీన్ అండ్ స్క్రీన్ ప్లే ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన ఆదిత్య గారు, సో దే డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. నాకు ఇంత స్కోప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో ఒక సినిమా తీయడం, అది కూడా లార్జ్ స్కేల్లో కంపారిటివ్లీ, అది అందరి వల్ల అంత గట్సీగా ఉండడం అన్నది చాలా రేర్ అండి. దానికి మా అర్జున్ దాషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ సార్. అండ్ కమింగ్ టు టెక్నికల్ థింగ్స్, ద ఫస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ ఈస్ డిఓపీస్ వర్క్ అండి. రాకేష్ ఇట్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈవెన్ మ్యూజిక్ మధుశ్రీ గారు, ఆవిడ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా మంచి కంపోజిషన్స్ ఇచ్చారు. మై ఫేవరెట్ ఈస్ ఒకపరి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీకు మూవీ నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. V.N ఆదిత్య గారు, నేను, వివేక్ కూచిబొట్ల గారు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కలిసి చదువుకోలేదు, గ్యాప్ ఇచ్చి చదువుకున్నాం. ఆయన నాకు సూపర్ టు ద పవర్ ఆఫ్ 7 సీనియర్ అనుకుంటా, వివేక్ గారు సూపర్ టు ద పవర్ ఆఫ్ 5 సీనియర్ అనుకుంటా. ఆ రకంగా నాకు అప్పటి నుంచి ఆయన పరిచయం. నాకు ఆయనకి ఇంగ్లీష్ కామన్గా టీచ్ చేసిన లెక్చరర్ అప్పుడప్పుడు జోకులు వేసేవాళ్ళు, మీరిద్దరూ ఇంగ్లీష్కి పనికిరారా, మీరిద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారని చెప్పి. సో ఆయన తిట్టారో పొగిడారో తెలియదు కానీ ఆశీర్వదించినట్టుగా ఇద్దరం ఇండస్ట్రీకి వచ్చాము. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. చెప్పాలంటే ఫస్ట్ నేను ఆదిత్య గారి గురించి చెప్పాలి. 2017లో ఆదిత్య సార్ ఒక లైవ్ పర్ఫార్మెన్స్లో చూశారు నన్ను. అండ్ అప్పుడు నేను ఓన్ కంపోజిషన్స్ ప్రజెంట్ చేశాను అనమాట స్టేజ్ మీద. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఆదిత్య సార్ చూశారు అండ్ నా కంపోజిషన్స్ వినిపించడం జరిగింది. దాని తర్వాత 2 years ఆల్మోస్ట్ రకరకాల టెస్ట్లు పెట్టారు ఆదిత్య సార్ నాకు. ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి నాకు ఇది 12 hours ఈ పాట కావాలి ఆర్ 1 dayలో ఈ పాట కావాలి, ఇలా రకరకాల టెస్ట్లు జరిగాయి నాకు. అండ్ ఒకరోజు అలానే నాకు థర్స్డే రోజు కాల్ వచ్చిందనమాట ఆదిత్య సార్ దగ్గర నుంచి. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పారు. స్కైప్ కాల్లో హీరోయిన్ ఫస్ట్ టైం చూస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో దీని మీద లిరిక్ మీరే రాసి పాడి ప్రోగ్రామ్ చేసి నాకు పంపించండి అని. నేను అది కూడా టెస్ట్ అనుకునే చేసేసాను, పాట పంపించాను. పాట అర్జున్ దాసన్ గారికి వినిపించేశాక నాకు చెప్పారు దిస్ ఈస్ గోయింగ్ ఫర్ అ మూవీ. నేను ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేస్తాను. ఓన్లీ వే ఐ కుడ్ కమ్యూనికేట్
to you certain extent. Na peru Ramesh Prasad, more well known as the son of L.V. Prasad, who is a doyen of the industry, you all know. My father is a legend, for sure, because I have seen him working like a miracle man from scratch, from nothing, zero. He never went to school. He didn't know Hindi or English. Of course, he knows Telugu, for sure. So, we are from a place near Vijayawada called Eluru, in a village called Somavarapadu. He had no other interest, my father, except participating in dramas in the village. And he pursued his interest all his life till the end. My grandfather was a rich man, supposed to be a farmer with substantial land, 100 acres. He is also a very hard-working man, and he also tremendously put in efforts, and he had got an idea of growing silk in Andhra. With that intention, he borrowed a lot of money. You know that insects for growing silk. He borrowed a lot of money, and in the end, climatically, there is no support as of today, where the government gives all the directions for the successful agriculture. Climatically, it's not suitable, so all that insects that he got, they all died, and he lost all the land that he had, and he is compelled to declare insolvent. My father had 5 brothers, 1 sister, and very well-to-do family, to be very frank. My grandfather was very well known. So with that shock, the trauma that was there in those years, ఎవరైనా insolvency declare చేస్తే, he will be looked down. Nobody will give their children in marriage, and there will be almost they are kept aside. My father couldn't bear this, and one year, 31st of December, end of the year, he decided he couldn't take up the trauma of this insolvency and all that. So he had only 100 rupees in his pocket. He didn't know Hindi, English, nothing at all. He left my mother. They got married during that time only, without telling anybody. The night he left home. Next morning, everybody thought he's missing, and it must be a big setback to the family. But my mother must have taken all the beatings, agony and all that. And my father, they didn't know where he went. He headed straight to Bombay, and we came to know of it later. Because if you remember those years, Wadia Movietone used to make action films, Hunter Wali Ki Beti, and all that type of films, in which my father was
following, taking interest in participating in dramas in village. Then he went straight to studios in Bombay. So many were there not many though. So he struggled, he couldn't enter the gates for some time. Then he succeeded in getting a job as a gatekeeper in one of the studios there. His salary was very, very meager. Those years, it was like that. Initial stages lo jarigindi. So this is one of the best example of first impression is best impression. ఎందుకంటే ఈ మూవీలో నాకు ఛాన్స్ రావడం వల్ల there was so much of positivity in me about movie making, about the process, about the industry, about the people here. So మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుంటుందో మనకు అలాంటి ఒపీనియన్ ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో లక్కీలీ నాకు అంత మంచి టీమ్స్ దొరకడము, మంచి ప్రాజెక్ట్స్ దొరకడం, మంచి రోల్స్ దొరకడం, ఇవన్నిటితో ఏమవుతుందంటే ఐ ఫీల్ సో ఎంకరేజ్డ్. ఎస్పెషలీ ఆదిత్య సార్ నాకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వచ్చాను యాక్చువల్లీ ఈ మూవీలోకి. నాకు మహేష్ గంగిమల్ల గారు ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి అక్క ట్రై చేయండి అని ఇట్లా ఆడిషన్ వీడియో చేసి పంపించండి అంటే ఏదో క్యాజువల్గా చేసి పంపించాను. అండ్ దెన్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ద ఆఫీస్ దట్ ఐఎమ్ సెలెక్టెడ్. నేను ఇలాగ ఎవరితోనూ మాట్లాడుతూ ఇట్లా V.N ఆదిత్య గారు మూవీలో ఛాన్స్ వచ్చిందంటే అక్కడున్న నలుగురు ఎదురు లైక్ వాట్ V.N ఆదిత్య గారా అని అన్నప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ ఓ హీ సిమ్స్ టు బి సమ్ బిగ్ మ్యాన్. నాకు అప్పుడు తెలిసింది V.N ఆదిత్య గారు ఏంటనేది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరికింది. అండ్ దెన్ తనతో ట్రావెల్ చేస్తూ వర్క్, ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ ఫర్ అస్. అంత ఎంజాయ్ చేసాం ఎవ్రీ వన్, వీ ఎంజాయ్డ్ సో మచ్. అండ్ సాడ్లీ ఈ మధ్యలో కోవిడ్ రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది.